అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకంగా మరి ఈరోజు మనం ఆదికాండం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. గడిచినట్టు బుధవారం మరి 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. 6వ అధ్యాయంలో దేవుని కుమారులు, నరుల కుమార్తెల గురించి, అలాగే దేవుడు నోవాహును ఓడ తయారు చేసుకోమని చెప్పినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది, అసలు ఆ ఓడ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, దేన్ని సూచిస్తుంది ఆ ఓడ అనేటువంటి విషయాలను మనం గడిచినటువంటి బుధవారం రోజు బైబిల్ స్టడీలో తెలుసుకున్నాం. ఈరోజు 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్లోనే అత్యంత భయంకరమైన అదేశంలో దేవుని రక్షణను అత్యంత స్పష్టంగా చూపించే అధ్యాయం ఈ యొక్క 7వ అధ్యాయం. దేవుడిచ్చినటువంటి గడువు ముగిసింది. దేవుని దీర్ఘశాంతం మెతుశల మరణించాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో తీర్పు ప్రారంభం కాబోతుంది. ఇందులో ముఖ్యంగా 3 ఘట్టాల గురించి మనం తెలుసుకోవాలి. మొదటి నుంచి 4 వచనాలు గమనిస్తే దేవుని మొదటి ఆహ్వానం మరియు 7 రోజుల గడువు గురించి మనం చూస్తాం. అంటే దేవుడు నోవాహుతో అన్నాడు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని పలికాడు. మరి 7వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందామా? యెహోవా, ఈ తరుము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులను 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను. నువ్వు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకును. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవాహుతో చెప్పాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, నీవే నా ఎదుట నీతిమంతుడేండుట చూచితు గనుక నీవు నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి, ఓడలోకి ప్రవేశించుడి అని అన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఓడలో ప్రవేశించటం, దేవుడు నోవాహును నీతిమంతుడుగా చూసి, అంటే గడిచిన వారం కూడా మాట్లాడుకున్నాం, దేవుని కృప లేకుండా నోవాహు నీతిమంతుడుగా ఉండలేదు. దేవుని యొక్క కృప వచ్చింది. దేవుని కృప వలన నోవాహు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి మన అనాది కాలం నుంచి చూసుకున్నాం. మరి హానోకు దగ్గర నుంచి మెతుశెలను, మరి ఇక్కడ మనం గమనిస్తూ పోతున్నప్పుడు ఆ క్రమంలో పెరిగినటువంటి వాడు నోవాహు. మరి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల పెంపకం ఆ రీతిగా ఉన్నింది కాబట్టి పెద్దవాడైన తర్వాత దేవుని మాట విధేయత చూపించాలి, అది ఎలాంటిదైనా సరే విధేయత చూపించాలనేటువంటి కుటుంబంలో పెరిగాడు కాబట్టి వినగలిగాడని మనం నేర్చుకున్నాం. అంతేకాదు మరి యూనికే కానీ లేకపోతే మనం చూస్తే మనం కొత్త నిబంధనలో తిమోతి యొక్క తల్లిగారు అవగారి యొక్క మనం చూస్తే వారి ద్వారా కూడా తిమోతి ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, యొకోబేదు మరి కుమారుడు మరి మోసే ఏ రీతిగా పౌరుషంగా బతికాడు, వీటన్నిటి కారణం తల్లిదండ్రుల పెంపకం. అలాగే నోవాహుకు కూడా ప్రభావం తల్లిదండ్రుల పెంపకం ఉంది కాబట్టి నోవాహులా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడు నీతిమంతుడుగా చూశాడు. అంతేకాకుండా నీవును నీ ఇంటి వారిని, ఇక్కడ చూడండి, నీవును నీ ఇంటి వారిని దేవుడు ముందే చెప్పాడు, నీవును నింటి వారు మాత్రం రక్షింపబడతారు అన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండటం బట్టి దేవునికి మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనతో పాటే మన కుటుంబానికి కూడా అవకాశం ఇస్తాడు. సో ఎవరికైనా సరే కుటుంబంలో కూడా మన దేవుని సువార్త చెప్పినప్పుడు మన దేవులో ఉన్నాం కాబట్టి దేవుని కృప వారి మీదకి వెళుతుంది, వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి దేవుని మాట వినకపోతే, మరి విధేయత చూపకపోతే అది ఎవరైనా సరే మరి దేవుని తీర్పుకు గురికాక తప్పదు. మనం ఇందులో ప్రభు చెప్పిన మాట, దేవుడు ఓడలోకి వెళ్ళు అనలేదు, ఓడలోకి వెళ్ళు అనలేదు, కానీ ఏమన్నాడు, ప్రవేశించుడి. అంటే ఏంటి, ఓడలోకి రా అన్నట్టు అంట. అంటే దేవుడు బయట ఉండి వాళ్ళను
లోపలికి పంపించలేదు. దేవుడే స్వయంగా ఆ ఓడలో ఉండి వారిని తన దగ్గరకు రమ్మని ఆహ్వానించినట్టుగా దీని అర్థం వస్తుంది. అంటే ఏంటి? దేవుడు అక్కడ ఉన్నాడు, ఆ యొక్క ఓడలో ఉన్నాడు. అంటే ఓడ దేనికి సాదృశ్యం అని చెప్పాము? యేసు ప్రభువుకు సాదృశ్యం. అంటే తండ్రి ఎక్కడ ఉండునో కుమారుడు అక్కడ ఉండునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభులోకి వెళ్ళినటువంటి వారు అక్కడ సురక్షితంగా క్షేమంగా ఉంటారు. ఈ ఓడ యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తాం. మరి దేవుడే స్వయంగా ఆ ఓడలో ఉండి వారిని దగ్గరమని ఆహ్వానించాడు. అయితే తర్వాత మనం చూస్తే ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వెంటనే వర్షాన్ని కురిపించాడా? లేదు. ఏమన్నాడు? 7 దినములకు అన్నాడు. అంటే ఏంటి? 7 దినములకు నేను వర్షము కురిపించెదను అన్నాడు. వాక్యం బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. 7 అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మాట. బైబిల్ అంతట్లో మనం చూస్తే 7 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది? సంపూర్ణతను సూచిస్తుంది. ఈ 7 రోజులు కూడా ఓడ తలుపు తెరిచే ఉంది. ఇది దేవుడు లోకానికి ఇచ్చిన చిట్ట చివరి అవకాశానికి గుర్తుగా ఉంది. బహుశా 7 రోజులు కూడా నోవాహు కన్నీళ్లతో బయట వారిని బతిమాలి ఉంటాడు, కానీ ఎవరు వినలేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే వారి గురించి ప్రార్థన కూడా చేసిండొచ్చు నోవాహు, కానీ ఎవరు వినలేదు, ఎవరు పట్టించుకోలేదు. బైబిల్ పండితులు ఈ 7 రోజులను చిట్ట చివరి కృపాకాలం అని పిలుస్తాడు. దేవుని వాక్యంలో అంకెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, మరి అందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వర్షం పడటానికి ముందు 7 రోజుల గడువు వెనక కొన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుని ఉచితమైన కృపాకాలానికి ఈ 7 రోజులు అనేటువంటిది సాదృశ్యంగా ఉంది. దేవుడు నోవాహు కుటుంబానికి ఓడలో చెప్పాడు, కానీ వెంటనే వర్షం పంపలేదు. ఆ 7 రోజులు కూడా ఓడ తలుపు తెరిచి ఉంది. మరి 120 సంవత్సరాలుగా నోవాహు సువార్త చెబుతూనే ఉన్నాడయ్యా, ఇదిగో జలప్రలయం రాయిపోతుంది, ఇది ముంచేస్తుంది, మీరు రండి, నా మాట వినండి అంటే ఎవరన్నా విన్నారా? వినలేదు. ఆ ఓడ కట్టడం పూర్తయింది. మీరు గమనించండి, నోవాహు ఆ ఓడ తయారు చేస్తున్నప్పుడు పనివారు కూడా సహకరించిండొచ్చు కదా. పనివారు కూడా పని కల్పించుకొని చేసిన డబ్బులు ఇస్తూ ఉంటే ఎవడన్నా వస్తాడు. కానీ పనివారు కూడా మాట వినలేదు. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే మాట విన్నట్టు మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనిస్తే దేవుని సువార్తలో పని చేయడం ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యమైనది దేవుని సువార్తకు లోబడ్డం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే దేవుని వాక్యము వింటూ ఉన్నాం. మీరు దేవుని పనులు ఈరోజంతా కూడా చాలా పనులు చేశారు, కానీ అంటారు మీరు ఎంత పని చేసినా దేవుని వాక్యానికి లోబడి జీవించకపోతే మీరు ఎంత పని చేసినా పని అంతా కూడా వృధా అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం గమనిస్తే ఓడ కట్టడం పూర్తయిపోయింది, జంతువులు కూడా లోపలికి వెళ్ళాయి. ఆ వింతను చూసిన తర్వాత అయినా బయట ఉన్న జనాలలో ఎవరైనా అయ్యో నోవాహు చెప్పింది నిజమే, మనం కూడా లోపలికి వెళ్దామని మారు మనసు వారిలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడ కలగలేదు. దేవుడు ఎదురు చూసిన చిట్ట చివరి సమయం ఆ 7 రోజులే. మనం గమనిస్తాం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటుంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఆ 7 రోజులు కూడా ఎంతో దీర్ఘశాంతం గలవాడే ఉంటున్నాడు. ఎంతో ఓపికతో దేవుడు ఈ దినం, ఈరోజు నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత తప్పిదములు చేసినా నీ మీద శిక్ష రాకుండా దేవుడు ఎందుకు కనికరం చూపి ఆయన యొక్క దీర్ఘశాంతమును బట్టి నువ్వు మారుతావని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అయినప్పటికీ నువ్వు అవకాశం ఇచ్చిన మారు మనసు పొందకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపితే ఒక దినం తీర్పుకు మీరు గురి కాక తప్పదు అని అంటాడు. అంటే క్రీస్తు అనే రక్షణ ద్వారం ఈరోజు ఆ ఓడ తలుపు తెరిచే ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ద్వారం ఇంకా తెరిచే ఉంది. దేవుని రాకడ సమీపిస్తుంది. ఈ కృపాకాలం ఈ 7 రోజులు ముగిసిపోయే సమయం ఆసన్నమైంది. దేవుని యొక్క రక్షణ ఓడలోకి ఎవరైతే వెళతారో వారు మాత్రమే తప్పించుకుంటారు.
దేవుని యొక్క రెండో రాకడ ఇంకా ఆపుతుండే కారణం ఏంటంటే ఆ 7 రోజుల సంఖ్య ఇంకా పూర్తి కాలేదు. ఆ 7 రోజుల కాలం పూర్తి కాలేదు. ఆయన కృపను బట్టే ఇంకా ఆయన దానిని కొనసాగిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, మెతుశల సంతాప దినాలకు కూడా ఇది గుర్తుగా ఉన్నట్టు బైబిల్ పండితులు అంటారు. ఇది చాలామంది తెలియని ఒక చారిత్రక సత్యం. మనం గతంలో మాట్లాడుకున్నాం. దేవుని భక్తుడైన మెతుశల మరణించిన సంవత్సరంలోనే జలప్రళయం వచ్చింది. అవునా? 600 సంవత్సరాలు మనం ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ముందు ముందు చెప్పుకున్నాం. అయితే ప్రాచీన యూదా పండితుల వివరణ ప్రకారం ఈ 7 రోజులు మెతుశల మరణం కోసం ఆచరించిన సంతాప దినాలుగా వీటిని బైబిల్ పండితులు చెప్తారు. అంటే తన గొప్ప భక్తుడు మరణించినప్పుడు అతని మీద ఉన్న గౌరవంతో దేవుడు ఆ 7 రోజులు పూర్తయ్యే వరకు తన తీర్పును భూమి మీదకు రానివ్వకుండా ఆపాడు అని బైబిల్ పండితులు చెప్తారు. ఆ 7 రోజుల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ 7 రోజుల గురించి ఇంకా చెప్పుకుంటే నోవాహు విశ్వాసానికి చిట్ట చివరి పరీక్ష కూడా ఆ 7 రోజులు కూడా. బయట ఉన్న వారికి అది కృపాకాలం అయితే లోపల ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి నోవాహుకు అది పెద్ద పరీక్ష. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి మనకు కూడా ఒక విశ్వాస పరీక్ష. ఏంటి? యేసు ప్రభు నమ్ముకోవాలి, ఆయన త్వరగా వచ్చేస్తాడని చెప్తున్నారు. ఇంకా రావటం లేదు, ఆలస్యం అవుతుంది. ఇంకా రావటం లేదు, ఆలస్యం అవుతుంది. కానీ మనకేమవుతుంది? మన విశ్వాసంలో ఉంటామా? పడిపోతామా? అదంతా అబద్ధంలే, దేవుడు ఎక్కడొస్తాడు అని మనం నిరీక్షణ కోల్పోయిన వారంగా ఉంటున్నామా? విశ్వాసంలో మనం ఉంటున్నాం, విశ్వాస పరీక్షలో మనం ఉంటున్నాం. దాన్ని చివరి వరకు కాపాడుకోవాలనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట. చూడండి, జంతువులు కుటుంబంతో సహా నోవా ఓడలో కూర్చున్నాడు. ఒక రోజు గడిచింది, వర్షం లేదు. రెండో రోజు గడిచింది, వర్షం లేదు. ఆకాశంలో కనీసం మబ్బు కూడా లేదు. బయట ఉన్న జనాలు ఓడ దగ్గర వచ్చి బహుశా నోవాహు పిచ్చి పట్టిందా నీకేమన్నా? వాన లేదు, ఏమీ లేదు, ఆ పెట్టెలు ఏం చేస్తున్నావు? ఈరోజు కూడా రక్షణ సువార్త చెప్తే ఇలాగే అంటారు కదా, మీకైనా పిచ్చి పట్టిందా? చనిపోయిన వాడు లేవడం ఏంటి? ఆ చచ్చిపోయిన వాడు తిరిగి ఎక్కడున్నాడో తెలియదు, ఆ చనిపోయినటువంటి వాడి గురించా మాట్లాడేది మీరని చాలా రకమైనటువంటి మాటలు, ఎగతాళి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని రక్షణలోకి వచ్చినట్టు క్రైస్తవులను చూస్తే అనేక చోట్ల మరి ఎన్నో విధాలుగా మరి బాధ పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా వారికే గుర్తుగా ఉంటుంది. అయితే ఆ 7 రోజులు నోవాహు తన కంటికి కనిపించే వాతావరణం మీద కాకుండా దేవుడు చెప్పిన మాట మీద నిలబడ్డాడు. అందుకే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంటున్నది. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో, దేనికైతే నిరీక్షిస్తున్నావు, అది ఈరోజు నీ కంటికి కనిపించట్లేదు, కానీ అది ఒకరోజు కనిపిస్తుందని నమ్మడమే విశ్వాసం. కాబట్టి దేవుని వాగ్దానం ఆలస్యం అవుతుంటే అనిపించినా సరే ఆయన మాట తప్పుడు అని నమ్మడానికి నోవాహు విశ్వాసం ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఆలస్యం అవుతుంది అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనం పరీక్షలో ఉన్నాం. బహుశా ఆ పరీక్షలలో దేవుడు మనను పరీక్షిస్తున్నాడు. చివరి వరకు ఆ పరీక్షలో మనం నిలబడాలి. దాని తర్వాత దేవుడు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క 7 అనే సంఖ్యను ఇంకా ఏమి సూచిస్తుందని అంటే రాబోయే 7 ఏళ్ల శ్రమల కాలానికి ఇది సూచనగా ఉంది. రాబోయే 7 ఏళ్ల శ్రమల కాలానికి సూచనగా ఉంది. మనం ఇందాక చెప్పుకున్న బైబిల్ 7 అనే సంఖ్య సంపూర్ణతను లేదా ఒక కాల పరిమితి ముగింపును సూచిస్తుంది. అంటే మనం ప్రవచనాల కోణంలో చూస్తే భవిష్యత్తులో దేవుడు ఈ లోకం మీదికి తీర్పుగా పంపబోయే 7 సంవత్సరాల మహాశ్రమల కాలానికి ఇది ఉదాహరణ. 7 year ట్రిబులేషన్ ఇది ఎక్కడ ఉంది? దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 70వ వారం గురించినటువంటి మాట. అంటే ఆ భయంకరమైన శ్రమల కాలం భూమి మీదికి వచ్చే ముందు దేవుడు తన సంఘాన్ని అంటే విశ్వాసులను క్రీస్తులో ఎలా సురక్షితంగా దాచి పెడతాడో నోవాహు ఓడ మనకు ముందుగానే చూపిస్తుంది. అంటే ఆ 7 ఏళ్ళు బహు ఘోరమైనటువంటి శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల కాలంలో మనం ఎక్కడ ఉంటాం? ప్రకటన గ్రంథం చదివితే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు భయంకరమైన శ్రమల కాలం వస్తుందని చెప్తాం. అంతే, క్రీస్తుల్లోకి మనం ప్రవేశించిన తర్వాత 7 ఏళ్ళు అనేటువంటి ఆ శ్రమల కాలంలో మనం ఎలా ఉంటాం? వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అది తక్కువ చేయబడను అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే దేవుని యొక్క కృప
ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ 7 అనే సంఖ్యను మనం ఇంకా గమనిస్తే పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని ప్రణాళికను తెలియచేయటానికి ఈ సంఖ్యను పదే పదే ఉపయోగించినట్టు మనం చూస్తాం. బైబిల్ అంటే 7 అంటే కేవలం అంకె కాదు, అది సంపూర్ణతను, పరిపూర్ణతను మరియు ముగింపును సూచిస్తుంది. గమనించండి, దేవుని యొక్క 7 ఆత్మల గురించినటువంటి మాట యెషయా గ్రంథం 11:2లో చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ వచనం, 3వ వచనం, 4వ 5వ వచనం, 5వ 6 వచనాల్లో దేవుని యొక్క 7 ఆత్మలను ఉంటుంది. దేవుని 7 ఆత్మలను ఉంటుంది. అంటే దేవునికి 7 వేర్వేరు ఆత్మలు ఉన్నాయని కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన కార్యాలనిది సూచిస్తుంది. 7 అనే సంఖ్య సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని ఆత్మ కార్యాలను సూచిస్తుంది. దీనికి ఆధారం యెషయా గ్రంథం 11:2 వచనంలో ఉంది. అక్కడ పరిశుద్ధాత్మకు 7 లక్షణాలు మనం స్పష్టంగా చెప్తాం. మొట్టమొదటిగా యెహోవా ఆత్మ అన్నాడు. ఏమన్నారు? యెహోవా ఆత్మ. యెషయా గ్రంథం 11:2 వచనంలో చూస్తాం. 7 లక్షణాలు ఏంటి? యెహోవా ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. రెండోది జ్ఞానమిచ్చు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మూడోది వివేకంనిచ్చు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆలోచన చెప్పు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. బలమునిచ్చు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ మైట్. తెలివినిచ్చు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. అంతేకాదు చివరిగా యెహోవా ఎడల భయభక్తులు పుట్టించేటటువంటి ఆత్మ, భయము భక్తిని పుట్టించేటటువంటి ఆత్మ. ఈ 7 లక్షణాలు కూడా అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారిలో ఉండే లక్షణాలు, వాళ్ళలో ఎలా ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు, వివేకంనిస్తాడు, ఆలోచన చెప్తాడు, బలమునిస్తాడు, తెలివినిస్తాడు. దేవుడి యందు భయభక్తులను పుట్టించేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఈ 7 లక్షణాలు కూడా నీలో కనపడతాయి అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు ఈ 7 అనే సంఖ్య 7 దీపస్తంభాలు మరి 7 నక్షత్రాలకు కూడా గుర్తుగా ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 7 సువర్ణ దీప స్తంభాల మధ్య నడుస్తూ తన కుడి చేతులు 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నట్లు మనం చూస్తాం. అంటే ఏంటి? 7 దీపస్తంభాలు దేనికి సాదృశ్యంగా చెప్పాడు? ఇవి ఆసియా మైనర్లోని నేటి టర్కీలో 7 సంఘాలకు సూచనగా ఉంది. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ 7 సంఘాలు ఆదిమ సంఘాన్ని మొదలుకొని నేటి వరకు ఉన్న సార్వత్రిక సంఘం యొక్క సంపూర్ణ చరిత్రకు ప్రతిరూపారు. ఈరోజు ఉన్నటువంటి సంఘం మరి సార్వత్రిక సంఘం చిట్ట చివరి సంఘానికి సాదృశ్యంగా ఉంది. 7 నక్షత్రాలు ఇవి ఆ 7 సంఘాల దూతలకు అంటే కాపర్లకు, నాయకులకు సూచనగా ఉంది. దీన్ని బట్టి భూమి మీద సంఘాలు దేవుని వెలుగును అంటే దీప స్తంభాలను ప్రసరింప చేయాలని వారి నాయకులు ఆయన కుడి చేతి భద్రతలో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు. అంతేకాదు ఇంకా మనం చూస్తే సృష్టిని మరి దేవుడు ఎన్ని రోజులకు పూర్తి చేశాడు? 7 రోజులు. 7వ రోజున పరిశుద్ధపరిచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇది పని యొక్క ముగింపును మరి సంపూర్ణతను సూచిస్తుంది. అంతేకాదు ఈరోజు బైబిల్ ఏమంటారు? VBSలో నిన్నటి దినం VBSలో ఏం నేర్చుకున్నాం? మొట్టమొదటి దినం ఏం నేర్చుకున్నాం? ఎరికో గోడలు ఎన్ని చుట్లు తిరిగారు? కాబట్టి ఇశ్రాయేల్ ఎరికో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి చొప్పున తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగి 7 బూరలు ఊదినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. ఇది దేవుని సంపూర్ణ విజయానికి గుర్తుగా ఉంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు ఎన్ని? 7 మాటలు. అవి రక్షణ కారం యొక్క పరిపూర్ణతను తెలియజేస్తున్నాయి. అంతేకాదు ప్రకటన గ్రంథపు తీర్పులు కూడా మనం చూస్తే దేవుని ఉగ్రత అంత్య దినాల్లో ఎలా కుమ్మరించబడుతుందో చెప్పడానికి ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఉన్నాయి. దేవుని న్యాయ తీర్పు ఎంత సంపూర్ణంగా ఉంటుందో ఇవి సూచిస్తుంది. అంటే మొత్తానికి మనం చూస్తే సంఖ్యల ద్వారా దేవుడు ఈ 7వ సంఖ్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో 6 మనిషికి సంబంధించిన సంఖ్య. అంటే మనిషి 6 రోజున సృష్టించబడ్డాడు కాబట్టి 6 అసంపూర్ణతను సూచిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో 7 అనేది లేకపోతే 7 అంటే దేవునికి గుర్తు. కాబట్టి ప్రభు లేకపోతే మన జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుళ్ళలో మనం ఉంటామో అప్పుడు మనం ఏమైపోతామో సంపూర్ణతలోకి వస్తాము. కాబట్టి దేవుని సంఖ్య అనేది పరిపూర్ణతను, ముగింపును, పవిత్రతను,
దేవుని అద్భుతమైన ప్రణాళిక సంపూర్ణ నెరవేరుకు శాశ్వత రుజువును, దేవుని ప్రేమకు సహనానికి పరాకాష్ఠగా ఉన్నట్టు మనం చూస్తాం. ఇది 7 సంఖ్యలో ఉన్నటువంటి 7 అనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్ప మర్మాలు. అయితే మనం తర్వాత 16వ వచనాన్ని చూస్తే మనం గమనిస్తే అక్కడ 16వ వచనానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ప్రవేశించిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగది వారు ప్రవేశించు, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశను అని మనం చూస్తాం. అంటే అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత బైబిల్లో అద్భుతంగా రాయబడినటువంటి మాట ఏంటి? అతడు లోపల ప్రవేశించిన తర్వాత యెహోవా ఓడ ద్వారమును మూసెను అనేటువంటి మాటను చూస్తాం. దానికంటే ముందు ఎవరెవరు ప్రవేశించారు? అతని కుమారులు, నోవా, అతనితో అతని కుమారులు, అతని భార్య, అతని కోడండ్రు ఆ ప్రవాహ జలతో ఆవిడలో ప్రవేశించాడు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. దేవుని ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులను, అపవిత్ర జంతువులను, పక్షులను, నేల ప్రాకు వాటన్నింటిలో మగది ఆడు జత జతలుగా ఓడలోనున్న నోవాహు వద్దకు చేరు. 7 దినముల తర్వాత ఏం జరిగిందో ఆ ప్రవాహ జలం వచ్చింది. అయితే ఏం చేశాడు దేవుడు? ఈ యొక్క ఓడ ద్వారమును మూసేశాడు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత దేవుని లెక్కలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం పఠన గ్రంథం ఒకసారి గమనిస్తే పఠన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటి అంటే ఇది కూడా 7వ అధ్యాయంలోనూ రాయబడినటువంటి మాట. ఇది కూడా 7వ అధ్యాయం. మీరు గమనించండి, 7 అనే సంఖ్యను ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు 7వ అధ్యాయంలో చెప్పాడు. పఠన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో తెలుసా? గమనించండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటినిమి. ఇశ్రాయేలు గోత్రములు అంటే ముద్రింపబడిన 144,000 మంది. ఇలా అన్ని సంఖ్య చెప్తూ చివరికి వచ్చినప్పుడు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడను. వారు తెల్లని వస్తువులు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టని సింహాసనతును గొర్రెపిల్లను నిలబడిరి. ఎలా ఉన్నారంట? లెక్కింపజాలని ఒక గుంపు ఉంది. ఆ గుంపు యొక్క సంఖ్య పరిపూర్ణమయ్యేంత వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ లెక్కింపజాలని సంఖ్యలో మనం ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ ఓడ ద్వారాను మూశాడు. ఇక్కడ దేవుడు మూసిన తలుపును లోపల ఉన్న నోవాహు కూడా తెరవలేడు. అంటే అందుకనే చాలా గొప్ప మాట మనం చదువుకుంటాం. ఏంటి అంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఒక చివరి వచనం 21లో, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అన్నాడు. అంటే ఒక్కసారి దేవుని ఆత్మ మన మీదకి వస్తే దేవుడు ఆ ఆత్మను తీసివేయడు, మనలోంచి తొలగించడు. చివరి శ్వాస వరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన పక్షాన పోరాడుతుంటాడు. మన మార్పు గురించి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ప్రభు కూడా యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరైనా సరే నా యందు ఉన్నవారిని 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నువ్వు నాకు అప్పచెప్పిన వారిని ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోలేదయ్యా అంటాడు. అంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు ఎవరు నశించకుండా ఉండటానికి యేసు క్రీస్తు ప్రభువే రక్షణగా నిలుస్తాడు, మనల్ని కాపాడుతాడు చివరి వరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రీస్తు అనే ఓడలో ఉన్న విశ్వాసికి ఉండే శాశ్వత భద్రత ఇది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు వాన మొదలైన తర్వాత బయట ఉన్నవారు ప్రాణ భయంతో వచ్చి తలుపు బాధ ఉండొచ్చు కదా. అయ్యో నోవాహు నువ్వు చెప్పిన మాట లేదయ్యా, తలుపుదీయా, తలుపుది 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 అంటే నువ్వు ఎంత గీకెట్టుకున్నా, ఎంత చేసినా కృపాకాలం ముగిసిపోయిందా? నోవాహు జాలి వేసి తలుపు తీద్దామనుకున్నా అతనికి అధికారం లేదు. అలాగే నువ్వు ఎంతగా గీపెట్టుకున్నా ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే సంఘంలో లేకపోతే మాత్రం భయంకరంగా పరిస్థితులు ఉంటాయి. రక్షణ తలుపు దేవుడు తెరిచి ఉంచున్నప్పుడే లోపలికి రావాలి. దేవుని కృపాకాలం ఇవ్వబడింది, నీ దగ్గరికి వాక్యం వచ్చింది. ఆ వాక్యం వచ్చినప్పుడు వాక్యానికి లోబడి
ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఉంటే, ఆలస్యం చేస్తున్నట్లయితే, నువ్వు వెంటనే దేవునికి లోబడి, వాక్యానికి లోబడి నువ్వు బాప్తిసం తీసుకో. అప్పుడు రక్షణలోకి వస్తావు. ఎందుకంటే ఆయన రాకడా ఎప్పుడో ఏమో తెలియదు. ఆ సంఖ్య ఎప్పుడు పూర్తో మనకు తెలియదు. కొందరంటారు ఆల్రెడీ అయిపోయిందని, కొందరు అంటారు. రకరకాల మాటలు ఉన్నప్పటికీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఈరోజు నీకు పిలిపిస్తున్నాడు. ఇంకా ఎందుకు రక్షణ గురించి ఆలస్యం చేస్తున్నావు? ఇంకా బాప్తిసం తీసుకుని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈరోజు రేపు ఎల్లుండని పోస్ట్పోన్ చేస్తున్నావా? ఏమో ఏ సమయం ప్రభు రాకడ వస్తుందో, వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు తలుపు తెరిచినప్పుడు లోపలికి రావడం మనిషి బాధ్యత. ఈరోజు దేవుని రక్షణ సువార్త ప్రకటింపబడతా ఉంది, పిలుపునిస్తున్నాడు, తలుపు తెరిచి ఉంది. నీ బాధ్యత లోపలికి రావడం. మనిషి లోపలికి వచ్చిన తర్వాత భద్రంగా ఆ తలుపుడు దేవుని బాధ్యత. నువ్వు లోపలికి వచ్చిన తర్వాత నిన్ను కాపాడే బాధ్యత ఎవరిది? దేవునిది. దేవుడు చూసుకుంటాను. క్రీస్తులో ఉంటే దేవుడిని సురక్షితంగా ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండటానికి దేవుడు కృపనిస్తాడు. ఆ యొక్క నిత్య జీవంలో మనల్ని ఉంచుతాడు. అయితే మనం 11, 12 వచనంలో చూసుకుంటే జలప్రలయం ఎలా వచ్చిందట? జలప్రలయం అంటే కేవలం ఆకాశం నుండి కూర్చున్న సాధారణ వర్షం కాదు. ఒకటి, మాగాధ జలములు ఊటలు పగిలేను. భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు బద్దలైపోయి భూగర్భంలోని అపారమైన జలాశయాలు లావాలాగా పైకి తన్నుకు వచ్చాయట. భూకంపాలు, సునామీలు ఒకేసారి భూమిని కుదిపేశాయి. మన చెన్నైలో అక్కడెక్కడ చూస్తే సునామీ వస్తే ఎలా ఉన్నిందో ఒకసారి గమనించాను. అకస్మాత్తుగా వచ్చేసింది. ఎలాంటి పరిస్థితి వచ్చేసింది. అలాగే ఆకాశపు తూములు విప్పబడను. సృష్టి ఆరంభం భూమి చుట్టూ దేవుడు ఏర్పాటు చేసిన, ఇంతకుముందు చెప్పుకున్నాం, నీటి ఆవిరి పొర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందుకే ఈరోజు మనిషి ఆయుష్ కాలము తగ్గిపోయింది. అంటే 40 పగలు రాత్రులు 40 కుండపోతగా భూమి మీద పడింది. ఫలితంగా భూమి మీద ఉన్నటువంటి అత్యంత ఎత్తైన పర్వతాలు సైతం 15 మూర్లు అంటే దాదాపు 22 అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయట. అంటే ఎంత చూడండి. ఓడలో ఉన్న ఆ 8 మంది తప్ప భూమి మీద ఊపిరి పీల్చే ప్రతి ప్రాణి నశించిపోయినట్టు మనం చూస్తాం. అదే 19:23 వచనాలు చెప్తున్నటువంటి మాట. బయట ప్రపంచం నాశనం అవుతూ భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నప్పుడు ఆ ఓడల నోవ కుటుంబం కూడా భయపడి ఉండవచ్చు. కానీ ఓడ ఊగిపోయింది నీళ్ళ మీద, కానీ ఓడిపోలేదు నోవాహు ఓడిపోలేదు. ఎందుకంటే ఆ తలుపు మూసింది దేవుడు, ఆ ఓడ నడిపిస్తున్న దేవుడు. ఒక నీ జీవితాన్ని దేవుడు నడిపిస్తున్నది ఎట్లే గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్నడూ ఓడిపో. కృపాకాలంలో ఉన్నావు. ఓపికతో ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు ఎదురు చూడు, అంతే. ఎదురు చూడడం నీ బాధ్యత, అంతే. నిరీక్షణ కలిగి ఉంచు. దేవుడు ఖచ్చితంగా ఒక దినం నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఇక 17వ వచనం చూస్తే, ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వచనం. జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. మీకేమనిపిస్తుంది ఇక్కడ ఈ మాట? భౌతికంగా చూస్తే ఒక చారిత్రక వాస్తవం ఏంటంటే, ఆత్మీయ కోణంలో చూస్తే ఇది కొత్త నిబంధనలో ఒక గొప్ప సత్యానికి, ముఖ్యంగా యేసు క్రీస్తులో మనకు దొరికే రక్షణకు ఒక అద్భుతమైన సూచనగా ఉంది. ఇది దేని సూచిస్తుంది అని అంటే, తీర్పు ఎక్కువయ్యే కొద్దీ రక్షణ ఉన్నతమైనటువంటి. అంటే మనం చూస్తే భూమి మీద పాపము చేసిన మనుషులకు ఆ జల ప్రవాహం భయంకరమైన శిక్షను, తీర్పును తీసుకొని వస్తే, నీరు ఎంత పెరిగితే కింద ఉన్న వాళ్ళకు అంత మరణం. ఓడలు బయట ఉన్న వారికి నీరు ఎంత వచ్చే కొద్దీ వారికి మరణం అంత అయింది. అంటే పాపంలో పాపం పెరిగే కొద్దీ ఏమైంది? మరణం వచ్చేసి. కానీ ఓడలో ఉన్న నోవా కుటుంబం మాత్రం రక్షణగా మారింది. పాపం విస్తరించిపోతా ఉంది, కానీ క్రీస్తులో ఉన్నటువంటి నీకు నాకు రక్షణ మాత్రం సమృద్ధిగా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వర్షం ఎంత ఉగ్రత కురిస్తే ఓడ అంత సురక్షితంగా పైకి లేచింది. నీరు పెరిగే కొద్దీ భూమి మీద ఉన్న నాశనానికి ఓడ అంతకంతకు దూరంగా ఎత్తుగా లేపబడింది. అంటే భూమి మీద ఎంతైనా పాపం విస్తరించబడింది, కానీ నువ్వు క్రీస్తులో ఉంటే అంతకంతకు
ముందుకెళ్తుంటావు తప్ప వెనకడుగు వేయవు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, పాపమునకు వచ్చు జీతము మరణం, దేవుని ఉగ్రత ఆ మరణం గుండా పాపులను ముంచేస్తుంది. కానీ యేసు క్రీస్తులో ఉన్నవారిని దేవుని కృప ఆ మరణం నుండి పైకి లేపుతుంది. ఓడ పైకి లేపడం అంటే యేసుక్రీస్తు కృప ఆ మరణం పైకి లేపుతుంది. అంటే నీరు అయిపోయింది, మరణం వచ్చేసింది, నీళ్ళు అన్నీ, అదంతా కూడా ఆ ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత పాపిష్టి వాళ్ళందరినీ చంపేసింది. కానీ దేవుని కృప ఓడను పైకి లేపినట్టుగానే నిన్ను కూడా ఆ మరణం నుండి పైకి లేపుతుంది అనటానికి, అంటే ఓడ పైకి లేవడం మన పునరుత్థానానికి గుర్తుగా ఉంది. అంటే పౌలు గారు చెప్పారు, రోమా 5:20 చెప్పినట్టు, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను అనేటువంటి. అంటే మనం చూస్తే ఓడ కట్టినప్పుడు అది నేల మీద, అంటే భూమి మీద ఉంది. ఎప్పుడైతే దేవుని తీర్పు మొదలైందో ఓడకు ఇక భూమితో సంబంధం లేకుండా పోయింది. అంటే జలములు విస్తరించినప్పుడు ఆ ఓడ భూమి మీద నుండి పైకి లేపబడి పూర్తిగా దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆయన నడిపింపులోకి వెళ్ళిపోయింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్రీస్తులోకి వచ్చిన విశ్వాసి కూడా ఏం జరుగుతుంది? లోకంతో సంబంధం తెగిపోతుంది. ఈ లోకం పాపముతో మునిగిపోతున్నప్పుడు దేవుని కృప మన లోక సంబంధమైన ఆశలు, వ్యసనాలను విడదీసి ఏం చేస్తుంది? పైకి లేపు. సో ఓడ తేలటం యొక్క గుర్తు ఏంటంటే, ఈ లోకం పాపంతో మునిగిపోతున్నప్పుడు అయినప్పటికీ దేవుని కృప ఏం చేస్తుంది? మనల్ని లోక సంబంధమైన వాటి, ఈ వ్యసనాల నుండి విడదీసి పైకి లేపుతుంది అనేటువంటిది. అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2లో చెప్పినట్టుగా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకూడదు అనటానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అయితే ఓడలో ఉన్నవారు కింద చూడటానికి వీలు లేకుండా దేవుడు ఏం చేశాడు? కిటికీని పైన పెట్టాడు కదా. మనం అదేగా చెప్పుకున్నాం. దాని అర్థం కూడా ఇదే. అంతే, ఇందాక చెప్పుకున్నాం, పునరుత్థానానికి ముంగుర్తుగా ఈ యొక్క ఓడ పైకి లేవడం అనేటువంటిది సూచిస్తుంది. ఈ జలప్రలయాన్ని అపోస్తున్న పేతురు అంటాడు, దీన్ని బాప్తీసముతో సాదృశ్యంగా మరి చెప్పినట్టు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 మనం చూస్తాం. అంటే బాప్తీసం తీసుకునేటప్పుడు మనం నీటిలో మునిగి పాత జీవితాన్ని పాత పెడతాం. నీటి నుండి పైకి వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా నూతన జీవం కలిగిన వారమే లేస్తాం. అలాగే ఓడ భయంకరమైన మరణ జలాల మధ్యలో ఉన్నప్పటికీ అది ఆ నీటిలో మునిగిపోకుండా దాని మీద విజయవంతంగా తేలింది. మనం కూడా ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో మరణాన్ని గెలిచిన వారం మనం, అప్పుడే క్రీస్తుతో కూడా మరణాన్ని గెలిచిన వారంగా మనం ఉంటానటానికి సాదృశ్యంగా ఉంది. మరణం క్రీస్తును బంధించుంచలేకపోయింది. ఆయన మరణాన్ని జయించి ఎలాగైతే పైకి లేచాడో, ఆయన ఓడలో ఆయనలో ఉన్న మనం కూడా మరణాన్ని జయించి పైకి లేస్తామనటానికి ఈ ఓడ పైకి లేవడం అనేది ఒక గుర్తుగా కనిపిస్తుంది. అంటే భూమి మీద నాశనం పెరుగుతున్నప్పుడు దేవుని చేతిలో ఉన్న ఓడ పైకి లేపబడింది. లోకంలో పాపము, శ్రమలు ఎంత పెరిగినప్పటికీ కూడా దేవుని నమ్ముకున్న వారికి చివరిగా లభించేది ఏంటంటే నాశనం కాదు, కానీ దేవుని కృప చేత ఉన్నత స్థితికి లేపబడటమే. దీని యొక్క 17వ వచనంలో ఓడ పైకి తేలటం అనేటువంటిది, పైకి లేవడం అనేటువంటి దాన్ని చూస్తాం. అంటే ఇది పునరుత్థానానికి గుర్తుగా ఉంది. చూసారా, దేవుడు ముందుగానే ఆదిలోనే చెప్పాడు. ఏంటి అంటే సమస్తాన్ని చెప్పాడు, ఏ విధంగా తీర్పు ఉండబోతుంది ఆయన అనేటువంటి. మొదటి తీర్పు ఇలా దాని సాదృశ్యంగానే చివరిలో కూడా ఉంటుంది, కానీ దానికంటే భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే మరి ఇదే అధ్యాయం తర్వాత 8వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడిక మీదట నేను జల ప్రళయంతో నేను నాశనం చేయను అన్నాడు. కానీ దేంతో చేస్తా అన్నాడు? అగ్ని చేత అన్నాడు. సొదొమ గొమొరాలు తర్వాత ఏ విధంగా అయితే చెప్పాడు, ఆ రీతిగానే భూమి మీదకి భయంకరమైనటువంటి అగ్ని రాబోతుంది. అగ్నిలో భయంకరంగా కాల్చబడకముందే, నాశనం కావకముందే దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి రక్షణ సువార్తను అంగీకరించి లోబడమని దేవుడు ఈరోజు పిలుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఆదికాండం 7వ అధ్యాయం 24లో ఒక మాట ఉంది చూడండి. చివరికి వచ్చినప్పుడు ఆడ ఒక మాట మనం చదువుతాం.
ఏంటి చదువుతామని అంటే 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలేను. 150. బైబిల్లో ఒక సంఖ్యను దేవుడు పెడుతున్నాడు అని అంటే, ఒక సంఖ్య గురించి, ఒక డేట్లు, నెలలు, సంఖ్యలు పెట్టాడంటే దాని గురించి చాలా లోతుగా ఆలోచించాలి. ఈ జలప్రళయం గురించి ఏ విధంగా దేవుడు నోవా కాలంలో ఆ జలప్రళయం, ఓడ ఇవన్నీ కూడా చూస్తే చివరి దినాలు ఏ విధంగా ఉంటున్నాయో, ఏం జరుగుతాయో చాలా స్పష్టంగా అర్థం. మీరు ప్రకటన గ్రంథం, నోవాహును ఈ రెండుటిని చదివితే ఖచ్చితంగా జరగబోయేది ఏంటో కూడా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. ఏం జరగబోతుందో, ఏం రాబోతుందో. దానికి మనం కొన్ని వచనాలు ఈరోజు మనం చూస్తాం. అంటే 40 పగుళ్ళు 40 రాత్రులు కురిసిన వర్షం ఆగిపోయింది. కానీ ఆ నీళ్లు వెంటనే తగ్గిపోలేదు. అంటే ఆ భయంకరమైన జలాలు ఏకంగా ఎన్ని రోజులు ఉన్నాయంట? 5 నెలల పాటు. అంటే 150 రోజులంటే 5 నెలల పాటు భూమిని పూర్తిగా కప్పి ఉంచాయి. భౌతికంగా చూస్తే ఇది సృష్టి అంతా నీటిలో సమాధి చేయబడిన సమయం. కానీ ఆత్మీయ దృష్టిలో చూస్తే ఈ 150 రోజులు దేని సూచిస్తున్నాయో తెలుసా? మొట్టమొదటిగా దేవుని న్యాయ తీర్పు సంపూర్ణ నెరవేర్పును ఈ యొక్క 150 సూచిస్తుంది. అంటే దేవుడు పాపాన్ని ఎంతగా అసహించుకుంటాడో ఈ 150 రోజులు సూచిస్తున్నాయి. వర్షం ఆగిపోగానే దేవుడు వెంటనే నేలను ఆరబెట్టాడా? లేదు. భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి మలినం, ప్రతి పాపపు జాడ పూర్తిగా తుడిచిపెట్టవడానికి సృష్టి అంతా ఒక మహాసముద్రం కింద పాతి పెట్టబడినట్లుగా ఉండటానికి దేవుడు ఈ 150 రోజులు నీటిని నిలిపి ఉంచాడు. అంతేకాదు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు అది అసంపూర్ణంగా ఉండదు అనటానికి ఇది గుర్తుగా ఉంది. దేవుని దృష్టిలో పాపం ఒక మచ్చ లాంటిది. దేవుని దృష్టిలో పాపం ఒక మచ్చ లాంటిది కాదు, కానీ పైన తుడిచివేయడానికి, గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో పాపం ఒక మచ్చ లాంటిది కాదు, పైన తుడిచివేయటానికి. గుర్తుపెట్టుకోండి, పైన తుడిచిపోయడానికి అదేది ఒక మచ్చ ఉందనుకో, పైన తుడిచేసినట్టుగా ఉండటానికి పాపం అలా కాదు, కానీ అది భయంకరమైనటువంటి ప్రాణ సంకటమైనటువంటి క్యాన్సర్ లాంటిది. దాన్ని పూర్తిగా తీసివేయటానికే దేవుడు చేసిన సంపూర్ణ ప్రక్షాళనకు ఈ 150 రోజులు సాదృశ్యంగా ఉంటున్నాయి. అంతేకాదు, రాబోయే శ్రమల కాలానికి ముగ్గుర్తుగా 150 రోజులు ఉన్నాయి. పర్ణ గ్రంథంలో మనం చూస్తే అంత్య దినాల తీర్పులకు, శ్రమల కాలానికి మరియు జల ప్రళయానికి బలమైన సంబంధం ఉంది. చూడండి, పర్ణ గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు 5వ బూర ఊదినప్పుడు పాతాళము నుండి మిడతల వంటి రాక్షస కీటకాలు బయటికి వస్తాయని ఉంది. మీరు చదివితే అవి దేవుని ముద్ర లేని మనుషులను ఎంతకాలం వేధిస్తాయో తెలుసా? ఎంతకాలం? 5 నెలలు. అదే ఇడ గుర్తు. 150 రోజులు దేనికి సూచిస్తా? 5 నెలల గురించి చెప్తున్నాడు. అంటే ప్రణగ్రంథం 9:5 మనం చూస్తే 5 నెలల వరకు వారిని బాధించేటువంటి అధికారం ఇవ్వబడను. అంటే ఈ 150 రోజులు పాపం అంతా కూడా పూర్తిగా తీసేయడానికి. అంటే చూడండి, అర్థం చేసుకోండి, దేవుడు ఎంత చక్కగా ముందే ఎంతగా బయలుపరిచాడో. నోవా కాలంలో నీళ్లు 150 రోజులు ఎలాగైతే భూమి మీద ఉగ్రతను కురిపించాయో, భవిష్యత్తులో రాబోయే మహాశ్రమల కాలం అదే 150 రోజుల పాటు దేవుని ఉగ్రత పాపుల మీద ప్రచండంగా ఉండబోతుంది అనటానికి ఇది ఒక స్పష్టమైన ప్రవచన సూచన. అంతేకాదు, నోవా విశ్వాసానికి ఎదురుచూపు కూడా ఇది. పరీక్ష పెట్టాడు, 7 రోజులు పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఫలితం వచ్చేటటువంటి సమయంలో దేవుడు మరి నోవాహును ఆ క్షణములో కూడా విశ్వాసానికి పరీక్షలో ఉంటున్నాడు. ఇప్పుడు ఓడలో ప్రవేశించే 7 రోజులు పరీక్షలో నిలబడ్డాడు. వర్షం, అమ్మయ్యా దేవుడు చెప్పినట్టు వర్షం వచ్చిందిరా బాబు, జలపమ్మ, నేనైతే సురక్షితంగా ఉన్నాను అనుకున్నాడు. అంతా బాగుంది, అంతా బాగానే ఉంది. ఇంకా తర్వాత పరిస్థితి ఏంటి? ఇంతకు నీళ్ళు ఆగిపోతాయా, ఓకేనా అని అనుమానం పడ్డా? లేదు. ఆ ఓడ నోవా కుటుంబ పరిస్థితి ఊహించడం ఒకసారి. 40 రోజులు వర్షం పడినంత కాలం వారికి ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ వర్షం ఆగిపోయాక ఏమి జరగకుండా, నీరు తగ్గకుండా, చుట్టూ అనంతమైన సముద్ర మధ్యలో ఓడ అటు ఇటు ఊగుతూ 150 రోజులు గడిచాయి. భయంకర పరిస్థితి చూడండి. అప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు మనమే ఉన్నాం, వరదలు వచ్చినప్పుడు మేము పైన ఉన్నాం,
ఇవి ఎప్పుడు ఆగిపోతాయిరా బాబు, ఇంతేనా పరి ఎప్పుడు రావాలా బయట కానీ ఉంటుంది. మేము అప్పుడు అదే గుర్తు చేసుకున్నాం. దీనికి ఎలా ఉంటే నోవా కాలం ఎట్లుంటుందిరా బాబు పరిస్థితి, ఎలా తట్టుకుండా మహానుభావుడు, ఎలా విశ్వాసంతో ఆ నీళ్లు చూసినాడు, ఆయన బాబు ముంచేస్తాయేమోనే భయం. కానీ చూడండి, దేవుడు నోవాకు ఆ పరిస్థితి కలగనివ్వలేదు. లోకాన్ని చూసి భయపడకుండా అందుకే పైన పెట్టాడు కిటికీ, ద్వారం మూసేశాడు. ఎందుకు? ఆహాకారాలు ప్రపంచమంతా అరుపులతో నిండుకొని ఉంటే ఎలా ఉంటుంది చెవులు? కానీ అదే వినిపించకుండా నోవాహును ఎంత సురక్షితంగా క్షేమం కాపాడాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు, ఎంతగా రక్షిస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కొందరు సూసైడ్లు చేసుకుంటున్నారు, కొందరు తినడానికి లేక ఎంత భయంకర పరిస్థితిలో ఉంటున్నారు. కానీ ఈరోజు మరి నీకు ఏదైనా తక్కువ అవుతుందా? ఏమి తక్కువ కాకుండా దేవుడు నేను కాపాడుతున్నాడు కదా, అది గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, ఆ 5 నెలల పాటు దేవుడు నోవాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది దేవుని మౌన కాలం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత మరి ప్రార్థన జవాబు రాదు. మనం ఏమనుకుంటాం? ఇక నా ప్రార్థన జవాబు రాదేమో, ఏంటో నా పరిస్థితి అన్నట్లు అనుకుంటాం కదా. కొన్నిసార్లు ఏమనుకుంటాం, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడమో అని అనుకుంటుంటాం. బహుశా నోవా కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. ఏంటి, వర్షం ఆగిపోయింది, మరి దేవుడు మనల్ని మర్చిపోయాడా అనిపిస్తుంది కదా. ఇంతేనా, ఏంటి పరిస్థితి, దేవుడు మర్చిపోయాడా అని అనిపిస్తుంది. ఎవరినో చెప్తా, అమ్మ ఇలా ప్రార్థన చేయండి, ఇలా చేయండి అని అంటాం. ప్రార్థన చేస్తూ ఉంటారు, అంత మౌనంగా ఉంటే ఏమి జరగదు. ఏంటి, ప్రార్థన చేయమని చేసాం, దేవుడన్నా మర్చిపోయాడా, ఏంటి పరిస్థితి, ఇంతేనా? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, నడి సముద్రంలో నిలబడిన పరిస్థితిలా ఉంటుంది. అటు వెళ్ళలేం, ఇటు వెళ్ళలేం. లోకంలో సరే ఈ పరిస్థితిని బయటపడాలంటే లోకంలోకి మనుషుల దగ్గరికి వెళ్దామా, వెళ్ళలేని పరిస్థితి. ఇటు వెళ్దామా, దేవుడే మౌనంగా ఉంటాడు. ఏంటి పరిస్థితి, గందరగోళం అయిపోతుంది. భయంకర పరిస్థితి వచ్చినటువంటి ఏంటి పరిస్థితి అని ఆ పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట, దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. 150 రోజుల సమయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన లెక్క ఒకటి ఉంది. నీ జీవితంలో కూడా దేవుడు ఒక లెక్క పెట్టి ఉన్నాడు. ఆ లెక్క పూర్తయినంత వరకు కూడా ఓపిక పట్టు, ఓపికతో ఉండు. ఖచ్చితంగా ఒక దినం నువ్వు గొప్ప ఫలితాన్ని నువ్వు చూడబోతూ ఉంటున్నావు. చూడండి, మన జీవితాల్లో దేవుడు ఒక అద్భుతం లేదా రక్షణ చేసిన తర్వాత కొన్నిసార్లు పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండవు, ప్రార్థన అన్నీ చేసావు, పరిస్థితులు మారకుండా ఉండొచ్చు. ఈరోజు నీకు కంటికి అలాగనే ఉండొచ్చు. కానీ అలాగే దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎదురు చూసే కాలమే మన విశ్వాసానికి అసలైన పరీక్ష. నువ్వు ప్రార్థన చేసావు, అయిపోయింది. విశ్వాసంతో ప్రార్థన చేసావు, ఆ విశ్వాసం పరీక్షకు నిలబడే సమయము, ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్. మరి ఆ 150 రోజులు నోవా సహనంతో దేవుని కోసం నేను 150 రోజులు, 5 నెలలు. ఒకరోజు ఉండటానికే మన కష్టం, రెండో రోజు ఉండడం కష్టం, 10 రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, 5 నెలలు దేవుని కోసం నిరీక్షించాడు. అందుకనే దేవుడు నోవాహును ఎన్నుకున్నాడని. అంత నిరీక్షణ, అంత సహనం, అంత ఓర్పు. ఆ 150 రోజుల నిరీక్షణ వృధా పోలేదు. ఆ తర్వాతే బైబిల్లో ఒక అద్భుతమైన మాట మనం ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఒక దినం రాబోతుంది. ఆ దినం వరకు విశ్వాసంలో, పరీక్షలో ఎదురు చూడు, ఓపికతో ఎదురు చూడు. ఈరోజు వెంటనే ఈ పరిస్థితులు మారు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది ఓ ప్రవచన మాటగా చెప్తున్నాను, ఖచ్చితంగా నీ బ్రతుకు మారే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వరకు ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా గొప్ప స్థితిని నీకు ఉంచుతాడు. దేవుడు అద్భుతంగా చేయబోతున్నాడు. దేవుడు నీరు ఎంత ప్రచండంగా ప్రబిలినా దేవుడు తన పిల్లలను మర్చిపోలేడు. అలాగే నిన్ను కూడా దేవుడు మర్చిపోడు. ఎటువంటి పరిస్థితి అయినా సరే. నీకు వచ్చింది తెలుసా, మనం ఒకవేళ వెనక్కి వెళుతూ ఉన్నా కూడా దేవుడు మనల్ని లాగేస్తూ ఉంటాడు.
నేను కొత్తలో బాప్తీసం తీసుకున్న తర్వాత ఆత్మలో నేను ప్రభువును తెలుసుకుంటున్నప్పుడు నా తల మీద చేయి పెట్టి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకులు పలికినటువంటి మాట ఏంటో తెలుసా? ఒక మాట అన్నారు, ఎన్ని రోజులు నేను దేవుళ్ళకి అలా వస్తున్నా ఇలా పోతున్నా, అలా వస్తున్నా ఇలా పోతున్నావు, కానీ ఇక మీదటి నుంచి నువ్వు వెళ్ళాలనకుండా వెళ్ళనీయకుండా దేవుడే నిన్ను చేపట్టుకుంటాడని చెప్పాడు. నిజంగా ఆ ప్రవచనం ఎంత చక్కగా నెరవేరుతుందంటే ఈరోజు వదిలిపెట్టి వెళ్ళలేము. ఎన్ని పరిస్థితులు ఏది వచ్చినా సరే, ఎవరెన్ని మాటలన్నా, అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ఆయన కారణం ఏంటి తెలుసా? మేము ఆయనలో ఉన్నాం అనటం కంటే ఆయనే మా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటున్నాడు. ఎంత చక్కగా నడిపిస్తున్నాడంటే ఈరోజు మీరు చూస్తున్న కార్యాలు ఎక్కడ, మా ఊరు ఏ ప్రాంతం, ఎక్కడికి వచ్చాం, ఎక్కడ కలుసుకున్నాం, ఈరోజు జరుగుతున్న కార్యాలన్నిటిని బట్టి చూస్తే దేవుని కృప ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఆదికాండం 7వ అధ్యాయం మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన చీకటి దినాలను చూపిస్తుంది. అలాగే దేవుని సమయంలో దేవుని రక్షణ ఎంత గొప్పదో కళ్ళకు కడుతుంది. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు మరి ఇది మన ఆత్మీయ జీవితానికి ఇచ్చే 3 గొప్ప హెచ్చరికలు ఏంటో మనం ఒకసారి చూసి ముగించుకుందాం. కృపాకాలానికి ఒక ముగింపు కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు సమయం ఇచ్చాడు, ఆయన దీర్ఘశాంతుడే, ప్రేమగలవాడే, కానీ ఒక సమయం వస్తుంది, క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఆ కృపాకాలం ముగిసిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? యెహోవా ఓడ ద్వారా మూసినన్నమాట. కృపాకాలం ముగిసిపోకముందే మనిషి దేవుని వైపు తిరగాలన్న గొప్ప హెచ్చరికనిస్తుంది. అంతేకాదు క్రీస్తులో ఉన్న శాశ్వత భద్రతను తెలియజేస్తుంది. బయట ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి మీద ఉన్న మహాజలు ఊటలు బద్దలయ్యాయి, ప్రపంచమంతా ఆకారాలతో నాశనం అయిపోతుంది, కానీ ఓడ లోపల ఉన్న 8 మందికి ఆ మరణపు చుక్క కూడా అంటలేదు. ఓడ వణికిందేమో కానీ అందులో ఉన్న వారి ప్రాణ ఎలాంటి ముప్పు రాలేదు. బయట ప్రపంచంలో ఎలా జరుగుతున్నా నువ్వు భయపడు, క్రీస్తులో నువ్వు ఉన్నావంటే నిన్ను ఎవ్వడు ముట్టలేడు, ఏమి చేయలేడు. ఎందుకంటే నిన్ను ముట్టుకోవడం అంటే, నన్ను ముట్టుకోవడం అంటే ఆయన కన్నుగుడ్డు ముట్టలేడు. ఈనాడు ఆ ఓడ మన యేసుక్రీస్తు ప్రభువే. రోమా 8వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. హల్లెలూయా. లోకంలో ఎంతటి ప్రచండమైన తుఫానులు, శ్రమలు వచ్చినా క్రీస్తులో ఉన్న వారిని అవి నాశనం చెయ్యవు. బదులుగా వారిని ఉన్నతంగా ఓడ పైకి లేచినట్టుగా మన జీవితం పైకి లేస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఈ అధ్యాయంలో దేవుని 2 స్పష్టమైన లక్షణాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఓడ వెలుపల ఉన్న పాపుల పట్ల ఆయన ఒక తీర్పు తీర్చే న్యాయాధిపతిగా మనం చూస్తున్నాం. రెండోది, ఓడ లోపల ఉన్న నోవాహు పట్ల ఆయన ఒక ప్రేమగల రక్షకుడుగా మనం చూస్తున్నాం. మన దేవుని ఏ కోణంలో చూడాలనేది మనం తీసుకునే నిర్ణయం. క్రీస్తులోకి వస్తామా లేదా దేని మీద మనం ఉంటాం? క్రీస్తులోకి వస్తామా, లోకలో ఉంటామా అనే దాని మీద మనం తీసుకున్న నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. అంటే క్రీస్తులోకి వస్తామా, లోకంలో ఉండిపోతామా? ఈరోజు మరి ఏ నిర్ణయం తీసుకుంటాం? నోవాహు కాలంలో ఆ యొక్క జల ప్రళయంలో మునిగిపోయినటువంటి ఆ లోకంలోకి కలిసిపోతావా, లేకపోతే నోవాహు ఓడలోకి ప్రవేశించినట్టు క్రీస్తు రక్షణలోకి వచ్చి నువ్వు కాపాడుకుంటావా? ఎలా ఉంటావు? దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. 150 రోజుల పాటు నీళ్లు భూమి మీద ప్రచండంగా ఉండిపోయాయి. అదొక మహా నిశ్శబ్దం. భూమి మీద మనుషుల, జంతువులు అరుపులు ఆగిపోయాయి. ఎటు చూసిన అనంతమైన సముద్రం. ఆ భయంకర నిశ్శబ్దంలో, నీళ్ల మధ్యలో ఆ ఓడ అలా ఒంటరిగా ఊగుతూ ఉంది. కానీ దేవుడు ఆ ఓడను మర్చిపోలేదు. అలాగే నిన్ను కూడా దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టే ఈ రాత్రి పడుకుంటున్నాం, ఉదయకాలం లేవగలుగుతున్నాం, లోకాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి ఇకనైనా సరే రక్షణ ఆలస్యం చేస్తున్నవారు, బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఆలస్యం చేస్తున్న వారికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక, పిలుపు ఇదే. ఇదిగో కృపాకాలం ముగియబోతుంది. నేను ఎన్ని రోజులు ఒక న్యాయాధిపతిగా ఉన్నాను, కానీ తీర్పు తీర్చే సమయం ఆసనం అవుతున్నది. ఇదిగో నా కుమారుడు భూమి మీదకి రాబోతున్నాడు, రెండో రాకడ. ఇదిగో నువ్వు ఎక్కడ ఉంటావు?
నిన్ను కాపాడాలన్న ఉద్దేశంతో, నీ మీద ప్రేమతోనే ఈ మాటలు చెప్తున్నావు. రా, రక్షణలోకి రా, క్రీస్తున్న రక్షణ ఓడలో ఎక్కువ, నువ్వు సురక్షితంగా ఉంటావు. లేదంటే ఆ లోకస్తులు ఏ విధంగా అయితే జలప్రలయం మునిగి నాశనం అయిపోయారో ఆ విధంగా నాశనంలోకి వెళ్ళిపోతావు. నాశనంలోకి వెళతావా, జీవమా మరణమా నిర్ణయించుకోమని ప్రభు ఈ దినం పిలిపిస్తున్నారు. కాబట్టి ఎలా ఉంటావు? నిజంగా తెలివైన వాడైతే తన ప్రాణం మీద ఆశ ఉన్నవాడైతే ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను లోకంలో ఉండను, నీలో ఉంటాను, ఆ రక్షణ ఓడలు నేను వస్తానని క్రీస్తులోకి బాప్తీసం తీసుకోవడానికి సిద్ధమవుతావు. దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్యాన్ని ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీరు 7వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు బట్టి స్తోత్రాలు. ఆదికాండంలో 7వ అధ్యాయం సంపూర్ణతను, పరిపూర్ణతను, ఒక ముగింపును చూపిస్తూ ఉన్నది. అయా తండ్రి, ఈ మాట ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఓడలో ఉన్న నోవాహు సురక్షితంగా ఉన్నట్టే క్రీస్తులో ఉన్న మేమందరం కూడా సురక్షితంగా ఉంటామని, దేనికి భయపడవద్దు. లోకంలో ఉన్న అలజడులు, భయపు, ఆందోళనను మీరు భయపడదు. ఈరోజు బయట అనేక వార్తలు వింటున్నా, ఇదిగో అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. భయపడవద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తులో ఉన్నవాడవైతే ఆ యొక్క భయంకరపు మాటలు విని భయపడవద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ధైర్యంగా ఉండాలి. ఈ దినం మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. మాకిచ్చిన ఈ కృపను బట్టి, మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మరొక బైబిల్ స్టడీలో మేము కలుసుకునేంత వరకు నీ యొక్క కాపుదల్లో మనం శ్రద్ధ ఉంచి కాపాడి నడిపించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.